నీ పక్కన ఉన్న సహోదరుడు ఉన్నాడు, వాడికి బలహీనుడిగా ఉన్నాడు, నీకు అవకాశం ఉంటే నువ్వు ఏదైనా సాయం చేయగలిగితే చెయ్యి, లేకపోతే వెళ్ళి అతను ఓదార్చు, అతని కష్టాల్లో పాల్గొంచుకుని నిన్ను మర్చిపోతాడా? నిన్ను మర్చిపోతాడా? మనం ఏమనుకుంటామంటే మనం అక్కడికి వెళ్తే మనం ఏమన్నా అడుగుతాడేమోనని అదొక భయం. ఏమడుగుతారండి? ఎవరు ఏమడగరు. నీ ప్రేమనే కోరుకుంటాడు మనిషి, ప్రేమ కలిగిన మాటలే కోరుకుంటాడు. కష్టంలో ఉన్నప్పుడు ఒక మనిషి ఏం కోరుకుంటాడు? ఓదార్పును కోరుకుంటాడు. బాధలో ఉన్న మనిషి ఏం కోరుకుంటాడు? ఆదరణ కోరుకుంటాడు. అరే ఎవరన్నా వచ్చి నన్ను కొన్ని మాటలు చెప్తే బాగుండే, నేను నాకు కష్టం వచ్చింది, ఎవరన్నా నా పక్కన నిలబడితే బాగుండు అనుకుంటాడు. కానీ నువ్వు ఇచ్చేదాని వైపు చూడడు. ఎందుకనంటే అతడు దేవుని ఎరిగిన వాడు కనుక నీవిచ్చేదాని వైపు చూడడు, ఆయన దేవుని వైపు చూస్తాడు. మరి పిల్లలు నీవు వెళ్ళి కనుక ఓదార్చకపోతే అతని గుండెల్లో నువ్వు స్థానం సంపాదించుకోలేవు. ఏనాడు కూడా నువ్వు ఒకరికి ప్రేమను పంచకపోతే అతని గుండెల్లో నువ్వు స్థానం సంపాదించు